సుజాత వారి అభిమానులు కేవి నరసింహ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒడ్వాడ్ గ్రామంలో పదవి విరమణ పొందుతున్న ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ గురు సార్ గారి సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. అయితే మనం చెప్పుకోదగ్గ విషయాలు కొన్ని ఉంటాయి, చెప్పుకొని కొన్ని ఉంటాయి. ఇంటికాడ నేర్చుకునేది కొన్ని ఉంటాయి, పాఠశాలలో నేర్చుకునేది ఎన్నో ఉంటాయి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ పాఠశాల గేట్ దాటినాక తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఒక పాప చెప్పినట్టు, ఎందుకంటే ఇంటి వాతావరణం ఇంటి బయట ఉండి చూడాలి, పాఠశాల వాతావరణం కాలేజీ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత చూడాలి. ఆ కాలేజీ లైఫ్ అనేది టోటల్గా మన లైఫ్ జీరో అయిన తర్వాత చూడాలి. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇక్కడ మనకంటే పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, ఆ విషయాలు పూర్తిగా గ్రహించిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి చిన్న చిన్న ఆణిముత్యాలు చదువుకున్న విద్యార్థినీలు ఇక్కడ ఉన్న ప్రతి నృత్య ప్రదర్శన చేసిన విద్యార్థినీలు వాళ్ళకి కోరియోగ్రఫీ చేసి ఈ పల్లెటూరులో అలాంటి అవకాశాలు కల్పించిన కొరియోగ్రాఫర్సు. అయితే ఒక్క కాలు సినిమా హీరోలు కానీ సినిమా హీరోయిన్స్ కానీ సినిమాల్లో నటించాలంటే జస్ట్ ఇట్లా కాలు కదపాలంటే 20 నుండి 50 టేకులు తీసుకుంటే కానీ మనం సినిమా బొమ్మ చూడం. అలాంటిది మనం జస్ట్ 5 నిమిషాలనే వాళ్ళొక పాటకి డ్యాన్స్ వేసే చూస్తున్నాం, వాళ్ళు వేసే స్టెప్పులు చూస్తున్నామంటే అది మామూలు విషయం కాదు. పల్లెల్లో ఉండే ఆణిముత్యాలే ఈరోజు పట్టణాల నిర్మాణం జరిగింది. ఇది వాస్తవం, అక్షర సత్యం. ఇంకా మన గురురాజ సార్ వారి విషయానికి వస్తే, నాకు ఒక 2 సంవత్సరాల నుండి సార్ని చూసిన, ఒక్క 3 సార్లు ప్రత్యేకంగా ముఖాముఖి మాట్లాడిన. ఈరోజు పొద్దున వచ్చి సార్ దగ్గర ఒక్క 5 నిమిషాలు కూర్చున్నా, అరే ఇటువంటి మనుషులు ఉంటారా అని ఫస్ట్ టైం చూసిన. ఎందుకైంటుందంటావు, ఆయన దగ్గర కూర్చుంటే నేను లైఫ్లో ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూర్చుంటే దాదాపుగా 1 కోటి నుండి 200 కోట్ల జనాభాతో నేను కూర్చొని తిరిగి చూసిన, భారతదేశంలో సగం రాష్ట్రాలను తిరిగి చూసిన ఇలాంటి వ్యక్తిని నేనైతే చూడలేదు. ఎస్, ఇది నిజం కూడా. అయితే ప్రశాంతత, మనిషికి ప్రశాంతం అనేది ఒక వ్యక్తి దగ్గర దొరుకుతుందంటే అది మీరు యాక్చువల్గా హార్ట్ఫుల్గా దాన్ని గ్రహించిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ ఆ 5 నిమిషాలు, అరే నీ అమ్మ నేను ఈ స్కూల్లో చదివింటే ఎంత బాగుంటుందో అనిపించింది. నేనుంటే 2 సంవత్సరాలు సార్ ఉన్నన్ని దినాలు నేను ఈ స్కూల్లో చదివింటే ఎంత బాగుంటుందో అనిపించింది. కాబట్టి వాళ్ళు నిజంగా అన్నట్టు పొగడతలకి ఇష్టపడరు. అయితే ఒక్క వారం కింద వచ్చి, అన్నా మేము ఈ స్కూల్లో వ్యాసరచన పోటీలు పెడుతున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే ప్రత్యేకంగా పెట్టుడండి, దానికి మేము సహకారంగా ఉంటాం, ఎంతమంది కావాలో చెప్పండి, ఏం మాట్లాడతారు చెప్పండి అనికేసి చెప్పిన గొప్ప వ్యక్తిని ఒక్క మాటల్లోనే తెలుసుకోగలిగినాం. అయితే సార్ నేను పాటలు రాస్తా, వ్యాసరచనలు పెడతా, మీ చిన్న డీటెయిల్స్ ఇవ్వంటే, నేను పొగడతలకి వద్దు బ్రదర్, మీకు నచ్చిందంటే చెయ్యండి కానీ నేనైతే డీటెయిల్స్ ఇవ్వను అన్నాడు. అయినా పర్వాలేదు, ఆయన పైన 3 రోజులు కష్టపడి నాకు తెలిసినంత ఒక చిన్న పాట కూడా రాసిన. ఆ పాట విని దాని జడ్జిమెంట్ అనేది మీకే వదిలేస్తాం మిత్రులారా. చిన్న పాట 1 నిమిషంలో ముగిస్తా. అయితే ఈ పాట నేను బండి వేసుకుని ఒడ్డోటి నుండి కొలుపూరు వెళ్తుంటే ఒక 2-3 మిత్రులు నా బండి పైన ఎక్కితే, సార్ ఎలా ఉంటారా అని అంటే వాళ్ళు గుండెల్లో ఆపుకోలేక కొన్ని మాటలు చెప్తే దాని మీదే రాశాను. ఆ పిల్లలు ఎట్లా బాధపడుతున్నారో రాశాను. గుండెకు గాయం చేస్తున్నది, దిగులుగా ఉంటున్నది, గుండెకు గాయం చేస్తున్నది, గురుసారు గురు దశ ఉంటే నేటితో మాకంతా
గాయం చేస్తున్నది, దిగులు దిగులుగా ఉంటున్నది. పలకరించే పలుకు పలకంతయి ఈనాటితో ముగబోతున్నది. పలకరించే పలుకు పాఠశాల అంత ఈనాటితో ముగబోతున్నది. చిరునవ్వుతో ముచ్చటించిన మాసారు సాగరాలు దాటిపోతున్నది. సంద్రాల చీకటి బిందులాయే, చుట్టాల చూపులే చూసుడాయే. గుండెకు గాయం చేస్తున్నది, దిగులు దిగులుగా ఉంటున్నది. పాఠశాల గదులు అడుగుతున్నాయి, గురువయ్య సారడుగు జాడేదని. అంటే ఈ రోజు నుండి అడుగుతున్నాయి అన్నట్టు మన పాఠశాల వాతావరణం. పాఠశాల గదులు అడుగుతున్నాయి, గురువయ్య సారడు జాడేదని. గేటు లోపలికి అడుగు పెడితే చేలు చెట్టు చేమలు చిన్నబోతున్నాయి. గురువయ్య సారడుగు గుర్తులాయే, గురువయ్య సారడుగు గుర్తులాయే, గుండెల్ని పిండేసే బాధలాయే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. హలో